సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. అలాగనే 5వ తరగతిలో విద్యార్థులు జాయిన్ అవ్వాలనుకుంటే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్, అర్హతలు ఎలా ఉన్నాయి, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏ విధంగా మెన్షన్ చేశారు, మరి వీరికి సంబంధించి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ డేట్ ఎప్పుడు, అలాగే అప్లికేషన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఐఐటి నీట్కి సంబంధించినటువంటి అర్హతలు ఎలా ఎంచుకోవాలి, వారికి సంబంధించిన గ్రూప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మరి అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎవరైతే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. దాని ద్వారా ఈజీగా అప్లికేషన్ మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగనే ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉన్నాం. సో లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయగానే మీరు కూడా ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 5th క్లాస్కి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మనకి విడివిడిగా నోటిఫికేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు నోటిఫికేషన్ PDF రూపంలో డౌన్లోడ్ అవుతుంది. నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న దానికి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడం కోసం మళ్ళీ మనం హోమ్ పేజీలోకి వచ్చి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 స్టెప్పుల్లో మన అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ ఇవ్వడం అయితే జరిగింది. సో మొదటిగా మనం 5th క్లాస్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అలాగే ప్రింట్ అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. దాని తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించి క్లియర్గా చూద్దాం. సో 5th క్లాస్ సంబంధించిన నోటిఫికేషన్ మనం చూసుకోవాలనుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ PDF రూపంలో మనం డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ తాడేపల్లి అమరావతి నుంచి 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నోటిఫికేషన్ మనకు రిలీజ్ చేశారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరం గాను 5వ తరగతి ప్రవేశం కోసం ఇంగ్లీష్ మీడియం కోసం ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. 25/1/2024 నుండి 23/2/2024 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. 25/1/2024 నుంచి 23/2/2024 వరకు అంటే ఈ నెల ఫిబ్రవరి 23 వరకు కూడా మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా క్యాండిడేట్కి కావాల్సినటువంటి అర్హతలు కనుక మనం చూసినట్లయితే వయసు వచ్చేసి SC మరియు ST విద్యార్థులకు 1/9/2011 నుండి 31/8/2015 మధ్య జన్మించి ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. OC, BC, SC కన్వర్టెడ్ క్రిస్టియన్స్ BCC విద్యార్థులకు వచ్చేసి 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య జన్మించి ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే సంబంధిత జిల్లాలో 2023 విద్యా సంవత్సరంలో 3వ తరగతి మరియు 2023-24 విద్యా సంవత్సరం 4వ తరగతి కంటిన్యూగా చదివి ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో ఈ చదువులు పూర్తి చేసి ఉండాలని చెప్పి, అలాగనే తల్లిదండ్రుల యొక్క ఆదాయ పరిమితి ఒక సంవత్సరానికి ₹1,00,000 మించకుండా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఈ అర్హతలు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అలాగే మరి రిజర్వేషన్ కేటగిరీగా మనం చూసినట్లయితే అంటే ఏ రిజర్వేషన్కి ఎంత % సీట్లు కేటాయిస్తారనే విషయాలు చూసినట్లయితే SC క్యాండిడేట్స్కి వచ్చేసి 75% ఇస్తారు. BCC కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి వచ్చేసి 12%, STకి 6%, BCకి 5% మరియు ఇతరులకి 2% చొప్పున సీట్లు కేటాయించడం జరిగింది. ఇంకా రిజర్వేషన్లో కొన్ని కేటగిరీ అభ్యర్థులకు కూడా ఇక్కడ సీట్లు కేటాయింపు ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోవచ్చు. కేవలం ఈ గురుకుల అంబేద్కర్ గురుకుల పాఠశాల వచ్చేసి SC క్యాండిడేట్స్కి మెజారిటీగా సీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ గురుకులాలు కాకుండా AP రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉండడం జరుగుతుంది. అవి కూడా AP గురుకుల విద్యాలయాలకు సంబంధించినవే. వాటిలో మిగిలిన రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఈక్వల్గా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. వీటి తర్వాత ఆ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా చేసి మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది. సో ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుంటారు. అలాగే మళ్ళీ నోటిఫికేషన్లోకి వచ్చినట్లయితే అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలనే విషయం చూసినట్లయితే ఇక్కడ మనం చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క లింక్ను వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. తేదీలు మరోసారి చూద్దాం. 25/1/2024 నుండి 23/2024 వరకు మనకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ తేదీ తర్వాత ఎటువంటి అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడడం అని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం సంబంధించి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని చెప్పి కూడా మనకి తెలియజేస్తున్నారు. గతం వరకు కూడా 50 రూపీస్ వరకు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫీజు అనేది. ఈ సంవత్సరం అయితే ఫీజుకి ఎటువంటి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే 5వ తరగతిలో చేరడానికి అనుకుంటే అభ్యర్థులు తప్పనిసరిగా వారికి ఎంచుకున్న పాఠశాల యొక్క వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి అయితే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి 10/3/2024 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్లో మెరిట్ మార్క్స్ సాధించిన అభ్యర్థులకి వారు ఎంచుకున్న సీట్లను బట్టి స్కూల్స్ని బట్టి సీట్లు కేటాయించే అవకాశం అయితే జరుగుతుంది. అప్లికేషన్ టైంలో మీరు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెసేజ్ రూపంలో ఆ మొబైల్కి రావడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ చేసే టైంలో కరెక్ట్గా ఉండే అంటే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ గురించి. ఈ నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరలా మనం అఫీషియల్ వెబ్సైట్ ఆన్లైన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే హోమ్ పేజ్ కనిపిస్తుంటుంది కదా, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఎదురుగా ఉన్నటువంటి దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూపించిన అప్లికేషన్ ఫామ్ చాలా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా మొబైల్ లేదా ల్యాప్టాప్లో లేదా దేంట్లోనైనా కానీ అప్లికేషన్ ఈజీగా కంప్యూటర్లో కూడా అప్లికేషన్ ఈజీగా ఫిల్ చేసుకునే ఫార్మాట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మొదటగా మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, కొన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఆప్షన్స్ రూపంలో ఉంటాయి. వీటన్నిటికీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ నేము, ఒక ఫాదర్ నేము అంటే తండ్రి పేరు, తల్లి పేరు అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత కరెక్ట్గా ఉన్నాయో చూసి మరలా మీరు ఎంటర్ చేయండి కరెక్ట్ డీటెయిల్స్ ఏమన్నట్లయితే. తర్వాత ఇక్కడ జెండర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వండి. అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. అలాగే మీ యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అని కూడా ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చూసి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లు ఏదైతే ఉందో దాని ప్రకారం అప్లై చేయండి. అలాగే రేషన్ కార్డు అనేది ఆప్షన్ అన్నమాట, ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు. అలాగనే విద్యార్థి యొక్క ఫోటోని ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగనే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎంఆర్ఓ దగ్గర తీసుకుంది లేదా సచివాలయం తీసుకున్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పి అడుగుతున్నారు. అవకాశం ఉంటే అవునని చెప్పండి. రేపు వెరిఫికేషన్ టైంలో మీ యొక్క సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది. అలాగనే మీరు ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఏ అడ్రస్లో అయితే ఉంటున్నారో ఆ అడ్రస్లో ఉన్నటువంటి లోకల్ జిల్లా కింద ఉండటమే జరుగుతుంది. మీరు లోకల్ జిల్లాకు సంబంధించి అప్లై చేస్తున్నారు కాబట్టి ఆ జిల్లాలోనే మీరు ప్రీవియస్ ఇయర్స్ 2 కూడా అక్కడ చదివి ఉండాల్సి ఉంటుంది. సో అలాగనే ఈ జిల్లా సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ అనేది ఆప్షన్ అనమాట, ఉంటే ఇవ్వండి లేకుంటే లేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే రిజర్వేషన్ వివరాలు. ఇక్కడ ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్సే కాకుండా ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా కొన్ని రిజర్వేషన్ ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్గా చూసినట్లయితే మీరు జోగిని బసవని పిల్లల లేక సైనిక ఉద్యోగస్తుల పిల్లలని అడుగుతున్నారు, ఉంటే అవునని లేదంటే కాదని పెట్టండి. మీరు అనాథ పిల్లలను అడుగుతున్నారు, ఉంటే అవునని లేదంటే కాదని పెట్టండి. మీరు అత్యాచార బాధితులను అడుగుతున్నారు, ఉంటే అవునని లేదా కాదని పెట్టండి. ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ అని అడుగుతున్నారు, ఉంటే అవునని లేకుంటే కాదని. ఈ 4 ఆప్షన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ముందు తరగతి చదువుకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా అడిగి ఉన్నారు. 2023-24లో 4th క్లాస్ కంపల్సరీగా చదివి ఉండాల్సి ఉంటుంది. ఆ విద్యా సంవత్సరంలో కాకుండా మీరు ఇంకే క్లాసు 4వ తరగతి కాకుండా ఏ క్లాస్ చదివినా కానీ మీరు ఎలిజిబుల్ కారు. సో క్లియర్గా చదవచ్చు. ఇక్కడ 5th క్లాస్ డ్యూరింగ్ 2022-2023 ఎవరైతే 2022-23 సంవత్సరంలో 5th క్లాస్ చదివినట్లయితే వారు వచ్చేసి ఈ యొక్క అడ్మిషన్కి ఎలిజిబుల్ కాదని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూపించిన ఇయర్స్ వారీగా 2023-24 4వ తరగతి చదివి ఉండాలి. 22-23లో 3వ తరగతి చదివి ఉండాలి. అది కూడా మీ సొంత జిల్లాలో ఉండాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఏ మీడియంలో చదివారు, అలాగే చదివిన పాఠశాల పేరు, చదివిన జిల్లా పేరు అన్ని కూడా అడుగుతున్నారు. ఆ 2కి సంబంధించిన డీటెయిల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు క్లియర్గా ప్రాధాన్యత అంటే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థి పరీక్ష రాయదలుచుకున్న జిల్లా పేరు, ఏ జిల్లాలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు ఆ జిల్లాలో మీకు దగ్గరలో ఉన్న సెంటర్ పేరు, అలాగే మీరు ఏ జిల్లాలో చదవాలనుకుంటున్నారు ఆ జిల్లాకు సంబంధించిన అడ్మిషన్ సంబంధించిన జిల్లా కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకొని మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అప్లికేషన్ కూడా చాలా సింపుల్గా
ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. మొబైల్లో లేదా ల్యాప్టాప్లో లేదా కంప్యూటర్లో కూడా ఈజీగానే ఫార్మేట్ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మరలా మనం హోమ్ పేజీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. హోమ్ పేజీలోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్కి ఎదురుకుండా దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ప్రింట్ కోసం మనకు ఆప్షన్స్ అవుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ మీ డీటెయిల్స్ అని కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో అక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా కనిపిస్తుంటుంది. అప్లికేషన్ మీద ప్రింట్ ఇచ్చినట్లయితే మీకు అప్లికేషన్ కూడా ఈజీగా ప్రింట్ అవుట్ అవుతుంది. దీని తర్వాత మీకు కొన్ని ఎగ్జామినేషన్ ముందు కొన్ని రోజుల ముందుగా మనకు హాల్ టికెట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ని తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్కి సంబంధించి హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి అలాగే ఇంకా ఈ గురుకుల విద్యలకు సంబంధించి ఎటువంటి ఫర్దర్ అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో రూపంలో చేసి ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా సేమ్ ప్రొసీజర్ ఉంది. 25/1/2024 నుంచి 23/2/2024 వరకు కూడా ఎగ్జామినేషన్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే క్లియర్గా చూసుకోవచ్చు. ఇంటర్మీడియట్కి సంబంధించి క్లియర్గా నోటిఫికేషన్ చూస్తున్నాం. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి 25/1/2024 నుంచి 23/2/2024 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 2 ఎగ్జామ్స్ కూడా ఒకే డేట్ని కండక్ట్ చేస్తున్నారు. అయితే ఉదయం పూట వచ్చేసి 5th క్లాస్కి, మధ్యాహ్నం పూట వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్, ఏజ్, ఇన్కమ్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సేమ్గా 2024 మార్చిలో 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఎవరైతే అటెండ్ అవుతారో వారు మాత్రమే ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అది ఏదైనా కానీ ఐసీఐసీ కానీ సిబిఎస్ఈ కానీ ఏదైనా కానీ 2023-24 విద్యా సంవత్సరం 10th క్లాస్ రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ 17 సంవత్సరాలకి మించకుండా ఉండాల్సి ఉంటుంది. 31/8/2024కి ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవరైతే ఈ గురుకుల విద్యాలయాల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారో వారు వచ్చేసి 1 సంవత్సరం ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే తెలంగాణకు వచ్చేసి ₹1,00,000 కంటే ఇన్కమ్ ఎక్కువగా ఉండకూడదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఎలిజిబిలిటీస్ మీకు ఉన్నట్లయితే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ యొక్క రిజర్వేషన్ మనం చూసినట్లయితే అలాగనే 5th క్లాస్ సంబంధించి ఏ విధంగా మెన్షన్ చేశారు ఇక్కడ కూడా సేమ్గా మెన్షన్ చేశారు. ఎస్సీ క్యాండిడేట్స్ 75%, బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎస్సీ నుంచి 12%, షెడ్యూల్ ట్రైబ్స్కి 6%, బీసీకి 5%, ఓసీకి 2% చొప్పున ఈ యొక్క రిజర్వేషన్ కేటగిరీగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా కంప్లీట్ షెడ్యూల్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. 23/2/2024 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2/3/2024 నుంచి ఆల్ టికెట్స్ మనం ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 10/3/2024 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అలాగనే 21/4/2024 ఐఐటి మెడికల్ అకాడమీకి సంబంధించిన అభ్యర్థులు షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఐఐటి నీట్కి సంబంధించి కూడా ముందుగానే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ టైంలోనే దీన్ని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఇంటర్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడమే జరుగుతుంది. ఇలా మెరిట్ ప్రకారంగా ఐఐటి నీట్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరిలో ఈ మెరిట్లో నుంచి ఒక్కొక్క పోస్ట్గా 3 చొప్పున తీసి వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలా ఆ ఎగ్జామ్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకి ఐఐటి లేదా నీట్ క్యాంపస్లో సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 13/3/2024 వచ్చేసి మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 10th స్టాండర్డ్ మెథడ్ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే సిలబస్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సిలబస్ మీరు నోటిఫికేషన్ చూసుకోండి. 2 hours 30 minutes ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత 21/4/2024 ఐఐటి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ సంబంధించి గ్రూప్ సీట్స్ కూడా అన్ని కూడా ఇక్కడ 164 కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్ అన్నింటికి సంబంధించి కూడా కాలేజ్ వైజ్గా సీట్లు మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకొని మీకు దగ్గరలో ఉండి ఇంట్రెస్ట్ ఉన్న కాలేజీల్లో మీరు సీట్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలకు సంబంధించి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం 2024-25 విద్యా సంవత్సరానికి రిలీజ్ అయిన నోటిఫికేషన్ వివరాలు. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే మీ పక్కన ఉన్న పిల్లలకు కూడా తెలియజేయండి. వారు కూడా ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇంకా ఈ గురుకుల విద్యాలకు సంబంధించి ఎటువంటి ఫర్దర్ అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మరొక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని, అప్లికేషన్ లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. అలాగే 5th క్లాస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూసాం. ఇంటర్మీడియట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మరొక వీడియో చేసి మేము ముందుకు తీసుకొస్తాను. ఎంతమందికి ఇంటర్మీడియట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలో కింద కామెంట్
సెక్షన్లో తెలియచేయండి. కంప్లీట్గా ఐఐటి నీట్కి సంబంధించి జనరల్ ఇంటర్మీడియట్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్తో కంప్లీట్గా సీట్స్ రిజర్వేషన్తో సహా ఎన్ని మార్క్స్ వస్తే సీటు వస్తుందనే వివరాలతో కూడా మరొక వీడియో చేసి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.